తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్రచికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వేగంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. మరోవంక కేసీఆర్ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయన్ను పరామర్శిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు కొత్త మంత్రులు, బీఆర్ఎస్ శాసనసభ్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కేసీఆర్ను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ను పరామర్శించారు. ఒకే రోజు వారిద్దరూ వేరువేరు సమయాల్లో యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక తాజాగా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అక్కినేని నాగార్జున తన సోదరుడు వెంకట్తో కలిసి బుధవారం పరామర్శించారు. కేసీఆర్ గారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కోలుకుంటున్నారని నాగార్జున చెప్పారు. ఇక కేసీఆర్కు అందిస్తున్న ట్రీట్మెంట్పై నాగార్జునకు వివరించారు డాక్టర్లు. తుంటి ఎముక రీప్లేస్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సాయంతో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్తో రోజు కొన్ని నిమిషాల పాటు వాకర్ సాయంతో నడిపిస్తున్నారు డాక్టర్లు. ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇక ఖాళీ సమయంలో కేసీఆర్ పుస్తకాలను చదువుతున్నారు. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని బుక్స్ను తెప్పించుకున్నారు. వాటిపై అధ్యయనం చేస్తున్నారు. ప్రఖ్యాత ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ సినాప్సిస్ను కేసీఆర్ చదవడం కనిపించింది. భారత చైనా ఆర్థిక వ్యవస్థపై రచించిన బుక్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్, బ్రిటిష్ ఎకనమిస్ట్ డేవిడ్ హెన్రీ స్మిత్ దీన్ని రాశారు. ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక తేడాలను వివరించారు. ఈ బుక్కు సంబంధించిన కొంత సినాప్సిస్ను తెప్పించుకున్నారు కేసీఆర్. వాటిపై సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగి సోమాజిగూడ యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను ఇటీవల రేవంత్ పరామర్శించారు. రేవంత్ రాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరుండి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్కు నమస్కరించిన రేవంత్ ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలు, కేసీఆర్ ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్ ఎంవీ రావు బృందాన్ని ఆరా తీశారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాగా, పరామర్శ సమయంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అక్కడే ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు కేసీఆర్ సలహాలు, సూచనలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రమాదవశాత్తు కింద పడ్డారని, శస్త్రచికిత్స అనంతరం వారి ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ఇప్పటికే సీఎస్ సహా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు కేసీఆర్ సూచనలు అవసరమని, ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. త్వరగా కోలుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ను కోరినట్టు రేవంత్ చెప్పారు. ఇక కేసీఆర్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు కూడా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను చూడాలనిపించి వచ్చాను. కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. కేసీఆర్కు వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్ట ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. డిసెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసీఆర్ బాత్రూంలో కాలు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కాలి తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయాలని నిర్ణయించారు. నిపుణులైన వైద్యుల సమక్షంలో కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. కాగా ఆ తర్వాత నిపుణులైన వైద్యుల సమక్షంలో కేసీఆర్ను నడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వాకర్ సాయంతో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు. ఇక తనను పరామర్శించేందుకు ఆసుపత్రికి రావద్దంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను చూసేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పరామర్శించేందుకు నిత్యం వేలాది మంది ఆసుపత్రికి వస్తున్నారు. ఈ క్రమంలో తాను త్వరలోనే కోలుకుని వస్తానని, తనను కలిసేందుకు ఆసుపత్రికి ఎవరూ రావద్దంటూ కేసీఆర్ డిసెంబర్ 12న ఒక ప్రత్యేక వీడియోలో విజ్ఞప్తి చేశారు. ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు నన్ను బయటకు పంపించడం లేదు. కోలుకుని త్వరలోనే నేను మీ ముందుకు వస్తాను. నాతో పాటు ఆసుపత్రి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వందలాది పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదు అని కేసీఆర్ ఒకంత భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ విడుదల చేసినప్పటికీ ఆసుపత్రి వద్ద ఉన్న వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తాము కేసీఆర్ని చూడందే ఇక్కడి నుంచి కదిలేదంటూ ఆందోళన దిగారు. వారిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. అయితే దవాఖానాలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను బుధవారం కూడా పలువురు ప్రముఖులు పరామర్శించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాంతి బయోటిక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాష్ గౌడ్, కాలేరు యాదయ్య, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, ఆయన సతీమణి డాక్టర్ మమత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాల్కసుమన్, మహేష్ గౌడ్, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్, గట్టు రామచంద్రరావు తదితరులు కేసీఆర్ను పరామర్శించారు.